హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ushodayam విన్ని navodayam. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందులోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను మరొక్కసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకేనండి, ఈరోజైతే మనం వీడియోలో ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్, అలాగే రేపు రాఖీ పౌర్ణమి ఉంది కదండి. రాఖీ పౌర్ణమికి సంబంధించి రాఖీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, చాలా ఈజీగా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోటి ఎలా మనము రాఖీలని తయారు చేసుకోవాలో చూసేద్దాము. రేపటి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఈ వీడియో చూస్తూనే మనము ఫ్రెండ్షిప్ డే గురించి 4 మాటలైతే మాట్లాడుకున్నాము. ఓకే, ఫ్రెండ్షిప్ డే విషయంలో చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుందండి. అసలు స్నేహితుల రోజు అనేది జూలై 30వ తేదీన లేక ఆగస్టు మొదటి ఆదివారమా అని చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇవి రెండు కూడాను ఫ్రెండ్షిప్ డేకి సంబంధించినవే. కాకపోతే అందులో ఒకటి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అయితే మరొకటి నేషనల్ ఫ్రెండ్షిప్ డే అండి. 27 ఏప్రిల్ 2011 ఐక్యరాజ్య సమితి అధికారికంగా, అర్థమవుతుందండి, ఐక్యరాజ్య సమితి ప్రకటించిందట అధికారికంగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేని జూలై 30వ తేదీగా. సో నేషనల్ ఫ్రెండ్షిప్ డేని ఆగస్ట్ మొదటి ఆదివారం అయితే జరుపుకుంటూ ఉంటాము. ఓకే, అయినప్పటికీ చాలా దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారాన్ని నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. నిజానికి ఈ ఫ్రెండ్షిప్ డే ఆలోచన వెనుక ఒక మార్కెట్ స్ట్రాటజీ కూడా ఉందని ప్రచారంలో ఉందంటండి. 1930లో జోయిస్ హాల్ అనే వ్యక్తట హాల్ మార్క్ కార్డుల అమ్మకాల కోసం ఫ్రెండ్షిప్ డే అనే పదాన్ని పుట్టించినట్లు చెబుతారు. ఆ రోజు సన్నిహితులు, ఆత్మీయులకు గ్రీటింగ్ కార్డుల ద్వారా విషెస్ చెప్పాలన్న ఆలోచనని పుట్టించాడని, తద్వారా వాటి అమ్మకం పెంచుకోవడానికి దీన్నొక మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడుకున్నాడని చెప్తారు. ఆ తర్వాతి రోజుల్లో అమెరికా కాంగ్రెస్ సైతం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అధికారికంగా నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా గుర్తించి ఆ రోజు హాలిడేగా ప్రకటించడం విశేషమైందట. కొన్నేళ్ల క్రితం వరకు ఫ్రెండ్షిప్ డే అనగానే గ్రీటింగ్ కార్డుల సందడి కనిపించేది. అవును కదా ఫ్రెండ్స్, మన చిన్ననాటి గుర్తులు కనుక ఉన్నట్లయితే చిన్ననాటి రోజుల్లో ఫ్రెండ్షిప్ డే అనగానే చక్కగా ఒకరికొకరు విష్ చేసుకుంటూ గ్రీటింగ్ కార్డ్స్ అయితే పంచుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్, అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ రావడంతో అదంతా కూడాను మారిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, షేర్ చాట్ ఇలా రకరకాల మాధ్యమాల్లో ఇప్పుడు స్నేహితులను విష్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మంచి మంచి పోస్టులు పెట్టేసి చక్కగా మంచి కొటేషన్స్ తోటి మనము గ్రీటింగ్స్ అయితే చెప్పుకుంటున్నాం. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నేపథ్యంలో స్నేహితులంతా కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇంట్లోనే ఉండి స్నేహితులను ఫోన్లో పలకరించి సంతృప్తిగా ఉండండి. అలాగే ఇంట్లోనే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, అలాగే రాఖీలని తయారు చేసుకొని మన ఇంట్లో ఉన్న అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరు కూడాను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలాగే రాఖీలు కట్టుకొని హ్యాపీగా సంతోషంగా పండుగనైతే జరుపుకుందాము. ఓకేనండి, ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. మన భారత జాతి ఆశలను, ఆశయాలను ప్రతిబింబించే మువ్వన్నెల జెండా రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య జన్మించిన రోజు అన్నమాట ఈరోజు. దేశం కోసం యుద్ధంలో పాల్గొన్న తెలుగు తేజం శ్రీ పింగళి వెంకయ్య గారు దేశానికి జాతీయ పతాకాన్ని అందించి తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికి మనమందరం ఒక్కసారి ఘనంగా నివాళులు అర్పిద్దామండి. ఓకేనండి, ఇక వీడియో చూసినట్లయితే మనము ఒక హోల్లో నుంచి ఇప్పుడు దారాన్ని తీసాం కదా, ఇది నాటు వేసుకుందాము కింద. దీనిలో నుంచి ఆ దారాన్ని ఇలా బయటకు తీసి నాటు వేసేసుకుందాము. ఆ తర్వాత మరొక దారాన్ని తీసుకొని అదేవిధంగా పక్కనున్న హోల్స్లో కూడా దూర్చి పైనున్న చిన్న బటన్లో కూడా మనం ఇలా దూర్చేసి మళ్ళీ హోల్ వేసేసుకుంటున్నాము.
ఓకే, చూస్తున్నారు కదా, పై బటన్ మీద అలాగే కింద బటన్ మీద రెండింటి మీద కూడాను మనము గ్లూ పెట్టుకొని ఆల్టర్నేట్ కలర్లో చెమ్కీలు అయితే అంటించుకుంటున్నాము. ఓకేనండి, ఇక్కడ మరొక ఫ్రెండ్షిప్ బ్యాండ్ లేదా రాఖీ తయారు చేసుకుంటున్నాం చూడండి. ఓకే, ఇక్కడ 3 బటన్స్ అయితే తీసుకున్నామండి. ఆ 3 బటన్స్కి కూడా ఒకవైపు ఉన్న హోల్స్లో ముందు దారం అయితే ఎక్కించుకున్నాము. ఆ తర్వాత మరొక వైపు ఉన్న హోల్స్లోకి దారాన్ని మళ్ళీ రిపీట్ అంటే వెనక్కి తీసుకొస్తున్నాం, మళ్ళీ రివర్స్ తీసుకొస్తున్నాము. ఇక్కడ మనము గ్లూ వేసుకుంటున్నాము బటన్స్ మీద. ఆ గ్లూ పైన మనం ఏదైతే అంటించాలనుకుంటున్నామో ఆ చెమ్కీ పౌడర్ని వాటి మీద గ్లూ మీద వేస్తున్నాం అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మరొక థ్రెడ్ అయితే తయారు చేసుకుందాము చూడండి. సింపుల్గా థ్రెడ్ అనమాట, వెరీ నైస్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. దానికోసం ఎలా తయారు చేస్తున్నాం అనేది చూడండి. ఓకే, మనం లైన్స్ గీసుకున్న దగ్గర కొంచెం కొంచెంగా మనము ఆ డాట్స్ వరకు కట్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ థ్రెడ్స్ని మనము చివర్లో కొంచెం ఒక నాట్ వేసుకొని ఫస్ట్ ఉన్న థ్రెడ్ని ఆ మిడిల్ హోల్లో నుంచి పైకి తీసుకోవాలి. ఓకేనండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మిడిల్లో ఈ 2 లైన్స్ వదిలేసి 3rd లైన్ తీసుకెళ్ళి ఖాళీలో మనం పెట్టుకోవాలి. చూడండి, ఈ 2 లైన్స్ వదిలేసి 3rd లైన్ తీసుకొని ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా త్రిప్పుకుంటూనే ఉండాలి దారం అయిపోయేంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇవండి రాఖీలు అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఎలా అనిపించాయి మీకు? ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మమ్మ ఉషోదయం విన్ని నవోదయం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.